నమస్తే వెల్కమ్ టు పీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఆమె వెండి తెరపై హీరోలను సైతం డామినేట్ చేసింది. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. సినిమా రంగంలో పురుషాధిక్యతలను ప్రశ్నించింది. అచిర కాలంలోనే రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసింది. పార్టీ ఏదైనా అంకిత భావంతో పనిచేయటం ఆమె నైజం. ముక్కుసూటిగా మాట్లాడటమే ఆమె సంధించే ఆయుధం. అందుకే ఆమె ముందు ఆచితూచి మాట్లాడతారు ఆమె ప్రత్యర్థులు. రాజకీయాల్లో కూడా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ని సొంతం చేసుకొని కమలం పార్టీలో కీలక పాత్ర పోషించబోతున్న ఆమె ఎవరో కాదు, లేడీ అమితాబ్గా పేరు తెచ్చుకొని రాములమ్మగా జేజేలు కొట్టించుకుంటున్న విజయశాంతి. తెలంగాణలో బీజేపీ పటిష్టానికి ఆమె ఏం చేయబోతున్నారు? ఆమె భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి? లెట్స్ వాచ్ ద విజయశాంతి స్పెషల్ ఫోకస్ స్టోరీ. రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటి విజయశాంతి 1998 నుండి ఇప్పటి వరకు అంటే 22 సంవత్సరాల కాలంగా రాజకీయ రంగంలోనే ఉన్నారు. అయినప్పటికీ విజయశాంతి రాజకీయంగా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు. ఇక తాజాగా మళ్ళీ 22 సంవత్సరాల తర్వాత బీజేపీ సొంత గూటికి చేరింది. విజయశాంతికి ఈసారైనా బీజేపీలో సరైన గౌరవం దక్కుతుందా? క్రియాశీలక పదవి దక్కుతుందా? ఆమె క్రియాశీలక రాజకీయాలను పోషిస్తారా అన్నది బీజేపీ వర్గాలలో జోరుగా సాగుతున్న చర్చ. సినిమాలలో సక్సెస్ సాధించిన విజయశాంతి అంతే సిన్సియర్గా రాజకీయాల్లో ఎఫర్ట్ పెట్టిన రాజకీయంగా ఆమె సాధించిన విజయాలు ఆమె ఖాతాలో పెద్దగా లేవనే చెప్పాలి. 1998లో బీజేపీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది సినీ నటి విజయశాంతి. బీజేపీలో ఆమె మహిళా మోర్చా సెక్రటరీగా పనిచేశారు. కొంతకాలం పాటు బీజేపీలో కొనసాగిన విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీజేపీ నుండి బయటకు వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పెద్దగా రాని గుర్తింపు, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తున్న కేసీఆర్ కలిసి పోరాటం చేద్దామని విజయశాంతిని ఆహ్వానించారు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కలిసి కొట్లాడింది విజయశాంతి. కేసీఆర్ కంటే ముందు నుండే ఆమె తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నా ఆమెకు తగిన గుర్తింపు రాలేదు. విజయశాంతి పార్టీని కూడా తమ పార్టీలో విలీనం చేయాలని విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన విజయశాంతి 2009లో తన పార్టీని విలీనం చేశారు. ఇక అదే ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో మెదక్ లోక్సభ నుంచి పోటీ చేసి ఆమె విజయం సాధించారు. ఆ తరువాత సాగిన తెలంగాణ ఉద్యమం కోసం ఆమె ఎంపీగా పదవికి రాజీనామా చేశారు. జై తెలంగాణ అని నినాదించారు. పార్లమెంట్ సభ్యురాలు పదవిని కూడా తెలంగాణ రాష్ట్రం కోసం తృణపాయంగా వదిలేశారు విజయశాంతి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక కాంగ్రెస్ నుంచి విజయశాంతి బీజేపీలో చేరడంతో పార్టీలో కొత్త జోష్ తీసుకొచ్చినట్లయింది. అధికార పార్టీపై ముఖ్యంగా కేసీఆర్పై రాములమ్మ తరచూ ప్రశ్నించే సంగతి తెలిసిందే. దీంతో ఆమె రాక బీజేపీని బలోపేతం చేయడంలో బాగా కలిసొస్తుందని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే విజయశాంతికి రాష్ట్రంలో అనేక కీలకమైన బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం. త్వరలో బీజేపీ చేపట్టనున్న బస్సు యాత్ర బాధ్యతలన్నీ విజయశాంతికే అప్పగించాలని పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఈ బస్సు యాత్రను నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి మరింతగా చొచ్చుకెళ్లాలని అధిష్టానం భావిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక బీజేపీ బలం అనూహ్యంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి రాష్ట్ర బీజేపీ ప్రచార బాధ్యతలు చేపట్టబోతున్నారా? అందుకు హైకమాండ్ కూడా ఓకే చెప్పిందా? త్వరలో బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించబోయే బస్సు యాత్ర రాములమ్మ యాక్టివ్ రోల్ పోషించనుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. విజయశాంతి ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం, దానికి తోడు కాంగ్రెస్ లో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని అసంతృప్తిగా ఉన్న విజయశాంతి ఆ పార్టీని వీడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయశాంతి కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించారు. ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. అయితే కాంగ్రెస్ రాష్ట్రంలో ఓటమి పాలైంది. దానికి తోడు విజయశాంతికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో అసలు పడడం లేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆమె కాంగ్రెస్ లో అంటీ ముట్టనట్టే ఉన్నారు. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆమెకు తీవ్ర విభేదాలుండేవి. అలాగే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో రోజురోజుకు దిగజారిపోతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినప్పటికీ ఆ పార్టీకి సరైన నాయకత్వం లేక బలహీనపడింది. పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో రాములమ్మ బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం బీజేపీ పెద్దలు పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. అవి ముగియగానే తెలంగాణపై ఫోకస్ పెట్టనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మంచి ఊపులో ఉంది తెలంగాణ బీజేపీ. తెలంగాణలో తమ పార్టీని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. ఇందుకోసం భారీగా ఇతర పార్టీల నుంచి వలసలను కూడా ఆ పార్టీ నేతలు ప్రోత్సహించబోతున్నారు. మరోవైపు తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారట. ఇందుకోసం ఇటీవల కాంగ్రెస్ నుంచి వచ్చిన విజయశాంతికి పార్టీ ప్రచార బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు సమాచారం. త్వరలోనే ఆమె బస్సు యాత్ర నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటించనుందట. ప్రస్తుతం విజయశాంతి కేసీఆర్ పై పదునైన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఆమె సామాజిక మాధ్యమాల్లో కూడా యాక్టివ్ గా ఉంటారు. అంతేకాక ఆమెకు సినీ గ్లామర్ ఉంది. మరోవైపు తెలంగాణ ఉద్యమంలోనూ ఆమె పాల్గొన్నారు. దీంతో ఆమెను రంగంలోకి దించితే పార్టీ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తుందట. ఎనీహౌ తెలంగాణ బీజేపీలో విజయశాంతి పార్టీని విజయ పదంలో నడిపించాలని, పార్టీలో ఆమె మరిన్ని ఉన్నత పదవులు పొందాలని మనసారా కోరుకుందాం.